దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో 26వ వచనం ధ్యానించుకుందాం. నేనే పూర్వమందే దీన్ని కలగజేసితననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదెబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. ఇది ఏ సందర్భము అని అంటే, సెన్హెరీబు అనేటువంటి అషూరు రాజు బాగా పొంగిపోయి, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న ఆ వచనాలు కూడా అలాగే ఉన్నాయి. బాగా పొంగిపోయి అషూరు రాజును దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ దండించడానికి ఆయన చేతిలో కర్రగా ఉపయోగించుకుని అషూరు రాజుని ఇక్కడికి పంపించాడు. ఈ అషూరు రాజు అంటాడు, నా యొక్క శక్తి చేత నేను ఎంత చేశా అంత చేశా, నీ దేవుడు ఎంత లెక్క అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేనే పూర్వమందు దీన్ని కలగజేశా, పురాతన కాలమంది నేను నిర్ణయించా అని నీకు వినపడలేదా? ఈ ప్రాకారం గల పట్టణాలు నువ్వు పాడుదెబ్బలుగా చేసావని నువ్వు అనుకుంటున్నావే, అది నా వల్లనే సంభవించింది అని చెప్తున్నాడు. అంటే శత్రు రాజులు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద దండెత్తటం అనేది ఎవరి వల్ల జరిగిందట? ఆయన వల్లే జరిగిందంట. అంటే తన ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేసినప్పుడు శిక్షించడానికి వాళ్ళని ఉపయోగించుకున్నానని చెప్తున్నాడు. దీన్ని బట్టి ప్రపంచానంతటికీ ఆయనే అధిపతి అని తెలుస్తుంది కదా. ఒకరు తప్పు చేసినప్పుడు ఇంకొకరు తీసుకొచ్చి ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన మట్టుకు ఎప్పుడైనా తప్పు చేస్తే దండించేది, మనల్ని ప్రేమించి మన శిక్షను తొలగించి మనల్ని దీవించడానికి ఆ పని చేస్తున్నాడు. దీని ద్వారా రుజువుపరచడం జరిగింది. అన్ని జనులకు కూడా ఏదైనా ఒక్కోసారి వాళ్ళు ఏం అనుకోకుండా గొప్ప గొప్ప జయాలు జరుగుతూ ఉంటే వాళ్ళంతటా వాళ్ళకే జరిగిందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక్కోసారి దేవుడు వాళ్ళని ఉపయోగించుకొని తన బిడ్డల్ని శిక్షించడానికి వాళ్ళకి అటువంటి ఇస్తున్నాడు. కానీ ఈ ప్రాకారాలను పడగొట్టడం అనేది నువ్వు చేసింది కాదబ్బాయి, నా వల్లే జరిగింది అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఇందుకోసం చేశానని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో న్యాయం జరగడం కోసం దేవుడు ఎవరిని శిక్షించాలో, ఎవరిని ఎలా కాపాడాలో ఆయనే చేస్తూ ఉన్నాడు. దేవుడి మాటను దీవించును గాక.